వ్యక్తిగతంగా తనకు ఎవరితో ఎలాంటి విభేదాలు లేవు అని నగర అభివృద్ధి కోసమే ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలులోని ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణలో భాగంగా ట్రంక్ రోడ్డు భవన యజమానులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముందుగా ట్రంక్ రోడ్లోని వ్యాపారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్ 100 అడుగుల వరకు ఉందని, దానిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి అంటూ నిర్ణయించామని ఎమ్మెల్యే తెలిపారు. అయితే కొంతమంది వ్యాపారులు తమ షాపులు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని, తాము జీవనం కోల్పోతామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల షాపులు కోల్పోయే వారికి పరిహారంతో పాటుగా ప్రత్యామ్నాయంగా వ్యాపారాలు చేసుకునే విధంగా మరో ప్రాంతంలో షాపులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు 100 అడుగుల మేర విస్తరణ చేయాలని, అందుకు వ్యాపారులంతా సహకరించాలని సూచించారు. 100 అడుగుల ప్రకారం చూస్తే పూర్తిగా నష్టపోతామని, దానిని తగ్గించాలని ఎమ్మెల్యేని వేడుకున్నారు. వారి వినతులను పరిశీలించిన అనంతరం 80 అడుగులకు మార్చే విషయమై సూచాయిగా వ్యాపారులకు తెలియజేశారు. వ్యాపారులు మాత్రం 60 అడుగుల రోడ్డు వరకు విస్తరించాలంటూ కోరగా భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వారికి వివరించారు. వ్యాపారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు విస్తరణపై తుది నిర్ణయం తీసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు దామచర్ల ప్రకటించారు. వేమూరి బుజ్జి, తాతా ప్రసాద్, పల్లపోతు వెంకటేశ్వర్లు, ఎక్కల తులసిరావుతో పాటు మరొకరితో ఎమ్మెల్యే కమిటీ ఏర్పాటు చేశారు. ట్రంక్ రోడ్డు వ్యాపారులు 6గురితో కూడిన కమిటీతో మాట్లాడిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.